హైదరాబాద్ ఎల్బీ నగర్ ప్రాంతంలో రియల్ భూమ్ తగ్గింది. కట్టిన భవనాలు, అపార్ట్మెంట్లు అమ్ముడుపోవడం లేదు అని బిల్డర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు కొనుగోళ్లకు ముందుకొచ్చినా తక్కువ ధరకు అడుగుతూ ఉన్నారని అంటున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ దుస్థితి తలెత్తిందని అభిప్రాయపడుతున్నారు. మరో ఏడాది తర్వాత బిజినెస్ పుంజుకునే అవకాశం ఉందని బిల్డర్లు అంచనా వేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంది? ప్రస్తుతం మనతో పాటు అనేక మంది రియల్ ఎస్టేట్ ప్రతినిధులు ఉన్నారు. మీ ఎల్బీ నగర్ ప్రాంతం, ఎల్బీ నగర్ కావచ్చు, హయత్ నగర్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సంబంధించి రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా ఉంది? వాస్తవానికి చూస్తే రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. ఎందుకంటే ఒక రియల్ ఎస్టేట్ రంగం అనేది ఓన్లీ రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు మాత్రమే సంబంధించిన రియల్ ఎస్టేట్ రంగం కాదు. ఇది రియల్ ఎస్టేట్ రంగం నడిచినప్పుడు ఒక బిల్డర్ వ్యవస్థ నడుస్తుంది. బిల్డర్ వ్యవస్థకి వెళ్ళి ఒక కాంట్రాక్టర్కి వెళ్ళి ఒక సిమెంట్ వ్యాపారానికి వెళ్ళి స్టీల్ వ్యాపారం, అనేక రంగాలు. అంటే ఇది ఒక వ్యాపారం అంటే నడిచినప్పుడు మాత్రం ఒక మానవుడు సజీవంగా బతకడానికి, ఒక హ్యాపీగా బతకడానికి మూవ్మెంట్ అయ్యే విధంగా ఉంటుంది. లాస్ట్ టైంకి ఇప్పటి వరకు చూసినట్టయితే 23% కుదేలైపోయిందని చెప్పేసి ఈ రిసార్ట్స్ చెప్తున్నాయి. అదేవిధంగా మన ఎల్బీనగర్లో చూసినట్టయితే ఒకప్పుడు కలకలలాడుతుండేది, ఈ ఏరియాలో మొత్తం రిజిస్ట్రేషన్ ఆఫీసులు కలకలలాడుతుండేది. ఈ 1 ఇయర్కి వెళ్ళి చూసినట్టయితే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో మెయిన్ రియల్ ఎస్టేట్ పడిపోవడం కారణం హైడ్రా అని ఒకటి తీసుకొచ్చినారు. ఈ హైదరాబాద్లో ఏమైందంటే సామాన్యులు ప్లాట్లు కొనాలంటే భయం తెస్తున్నారు. ఎందుకంటే గతంలో కొన్న మన ప్లాట్లలో ఈ హైడ్రాని తీసుకొచ్చి చెరువు పక్కన ఉన్న FTL అని BPL తీసుకురావడం వల్ల ఇవన్నీ భయాందోళనకు గురై ఇప్పుడు ఎవరు కొనాలన్నా ముందుకు వస్తారు. వనసలీపురం అయినా, ఇక్కడైనా, హయత్ నగర్ అయినా, సరూర్ నగర్ అయినా కూడా ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ నడవడం లేదు. ఈరోజు కనీసము పెట్రోల్ పోసుకొని బండ్లు నడిపి తీసుకుపోవడానికి కూడా వ్యాపారం లేదు. LRS తీసుకురావడం వల్ల మంచి జరుగుతుంది అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? వ్యాపారం ఉన్నప్పుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నప్పుడు మాత్రం LRS ఒక స్కీమ్ తీసుకొస్తే బాగుంటుంది. గత సంవత్సరంలో, 10 ఏళ్ళ సంవత్సరంలో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారము రాష్ట్రంలో అందరికంత దూరంలో వెళ్ళిపోయింది. ఈ ప్రాంతంలో కనీసం గజము 50,000 రూపాయలు మార్కెట్ ధర ఉన్నది. ఏ కాలనీ చూసుకున్నా, ఏ ప్రాంతం చూసుకున్నా ఈ రోజులో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎట్లయిందంటే కుదేలైపోయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయ వనరులు సమకూర్చేది రియల్ ఎస్టేట్ వ్యాపారం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు 22% ఆదాయం వస్తుందంటే అది రియల్ ఎస్టేట్ మూలంగానే. మరి ఈ వ్యాపారము ప్రభుత్వాలకు కానీ, ప్రజలు కానీ దగ్గరగా ఉండాలి. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వానికి బేరీజ్ చేసుకుంటే రాష్ట్రంలో మరి ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూముల రేట్లు అధికమైపోయినాయి. ఇప్పుడు కొనాలంటే కొనలేని పరిస్థితి. సామాన్య పౌరుడు ఒక 60 గజాలు కొనాలంటే కొనలేని పరిస్థితి. 60 గజాలు కొనలేని వ్యక్తి ఈరోజు ఇల్లు ఎట్లా కట్టుకుంటాడు, పిల్లల్ని ఎట్లా పోషించుకుంటాడు? ఈ ప్రభుత్వం వచ్చి కూడా 13 నెలలు అవుతుంది. 13 నెలల్లో ఎంతోమంది జీపీ లేఅవుట్లో రిజిస్ట్రేషన్ కాక ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక ప్లాట్ ఒకసారి రిజిస్ట్రేషన్ అయిన తర్వాతనే దానికి రిజిస్ట్రేషన్ నెక్స్ట్ డాక్యుమెంట్ అవుతుంది. ఆ స్కీమ్ కూడా గత ప్రభుత్వము ఒక జీవోని తీసుకొచ్చి గ్రామ పంచాయతీలో లేఅవుట్లో రిజిస్ట్రేషన్ కాక నిలుపుదల వేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 13 నెలల్లో మేము LRS తీసుకొచ్చి ఎత్తేస్తున్నాము, దానికి 20 రోజుల్లో గడువిస్తున్నాము, 20% అధిక వడ్డీతో మీరు LRS డబ్బులు కట్టుకొని మీకు రిజిస్ట్రేషన్ చేస్తూ అంటున్నారు. LRSకు ప్లాట్కు సంబంధం లేదు. అసలు LRS ఉంటేనే ప్లాట్కు రిజిస్ట్రేషన్ అయితే అనేది కరెక్ట్ కాదు. ఆ సిస్టమ్ అనేది ఎత్తివేయాలి. అదేవిధంగా హైడ్రా అనేది కొత్త తీసుకొచ్చారు. ఒక ప్లాట్ కొనే వ్యక్తి 10-20 సార్లు ప్లాట్ ఆలోచన చేస్తున్నాడు. ఒక ప్లాట్ డైమెన్షన్ పెట్టగానే ఆ ప్లాటు FTLలో ఉందా, R1 జోన్లో ఉందా, ఆ ప్లాట్ చుట్టుపక్కల చెరువులు ఉన్నాయా, ప్లాట్ పక్కనే లొకేషన్ చూసి, ఈ లొకేషన్ చూసే ప్లాట్ కొనేవాడు ప్లాట్ దగ్గర రావట్లేదు. ఏడాదితో పోల్చుకుంటే ఎంత మేర తగ్గింది, ఎంత మేర పెరిగింది? ఇప్పుడు హైడ్రా రావడం వల్ల ప్లాట్ కొంటందుకు కూడా ఇబ్బంది పడుతున్నారు. హైడ్రా వచ్చేసి ఇప్పుడు లేబర్ కానీ, సెంటరింగ్ కానీ, మేస్త్రి కానీ వాళ్ళంతా రోడ్ల బైండింగ్ వైర్ కానించి కార్పొరేటర్ దాకా ఇది ఇంటీరియర్ చేసేవాళ్ళు కానీ వీళ్ళంతా ఏం లేక ఏమున్నా ఇండ్ల మధ్యలోనే ఏమున్నా జాబ్ ఉన్న ఎంప్లాయీ LRS ఉంటేనే లోన్ పర్మిషన్ వస్తుందని తీసుకుంటారు తప్ప ఆ అవుట్స్కట్లా ఇట్లా అసలు ఏం జరగడం లేదు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. ఇవాళ కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు సంఖ్య అలానే ఉంది, కొనేవాళ్ళ సంఖ్య గిట్లా చాలా తక్కువ ఉన్నది. అంటే ఇవాళ అవసరాలకు ఉన్నటువంటి ప్లాట్లు కానీ, ఇండ్లు కానీ అమ్ముకోవాలన్నా కానీ బంగారం కన్నా దిగజారిపోయింది ఇవాళ భూమి రేట్లు రాష్ట్రంలో. హైదరాబాద్ సరౌండింగ్స్ ప్రాంతాలలో గతంలో రియల్ ఎస్టేట్ అనేది చాలా స్పీడ్గా ఎదుగుదల జరిగింది. అయితే ఈ ఏడాదిలో ఎన్ని మార్పులు జరిగాయో ప్రతి ఒక్కరు చూసారు. అటువంటి మార్పులు కొనసాగితే రియల్ ఎస్టేట్ పూర్తిగా కుదేలే అవకాశం ఏమైనా ఉందా? 100% ఉందండి. మెయిన్ ఏంటంటే ప్రభుత్వాలు ఏం ఆలోచన ఇస్తున్నాయంటే
మేము మార్కెట్ వాల్యూ పెంచితే గవర్నమెంట్కి ఫుల్ ఇన్కమ్ వస్తుందని అనుకున్నాను. అది చాలా తప్పు. గవర్నమెంట్ గుర్తించాల్సింది ఏంటంటే మార్కెట్ వాల్యూ ఎంత తక్కువ ఉంటే అంత కొనుగోలు ఎక్కువ అవుతుంది. కొనుగోలు ఎక్కువైనప్పుడు బాగుంటుంది. ఎప్పుడైతే ఎవరైతే అగ్రిమెంట్ చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం మార్కెట్ వాల్యూ తక్కువ ఉంటే చాలామంది ముందుకు వస్తారు. ఈ మార్కెట్ వాల్యూ వెళ్ళడం వల్ల ఈ మార్కెట్ ఎవరైతే ఈ బిల్డర్లు కానీ లేకపోతే ఇలాంటి వాళ్ళు ముందుకు రానప్పుడు కేవలం ఇల్లు కట్టే వాళ్ళే కొనాలంటే ఇల్లు కడతారు. అక్కడ ఇల్లు కట్టరు. ఎన్నడో మొత్తం ఇండ్లు చుట్టుపక్కన ఇండ్లు అయితేనే కడతారు కానీ లేకపోతే కట్టరు. మామూలు ఎక్కడ ఇండ్లు లేని దగ్గర ప్లాట్ కొనమంటే ఇంకెవరు కొంటారు? అందుకే మార్కెట్ వాల్యూ ఎంత తక్కువ ఉంటే అంత బాగుంటుంది. ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే మార్కెట్ వాల్యూ పెంచుకోండి. ఒక భూమిని కొనుగోలు చేయాలన్నా సరే, లేకపోతే ఒక ప్లాట్ కొనుగోలు చేయడానికి సరే, వచ్చిన తర్వాత సైట్ సీయింగ్కి వచ్చిన తర్వాత వారు ముందుగా అడిగే ప్రశ్నలు ఏ విధంగా కనిపిస్తుంది? ఈ మధ్యలో అసలు రియల్ ఎస్టేట్ జరగట్లేదు. ఒకవేళ కష్టపడి సాటర్డే సండే వాళ్ళని కొన్ని కస్టమర్ని తీసుకెళ్ళినా కూడా ఇది అప్రూవల్ లేవట, సికం కింద ఉందా, చెరువు కింద ఉందా, హైడ్రా రూల్స్ అన్ని అడుగుతున్నారు. ఈ హైడ్రా వచ్చిన తర్వాత ఆ పేపర్స్ అన్నీ, డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని మాకు సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వకుండా చాలా ఇబ్బంది పడుతున్నాము. కేవలం ఒక ఏడాది పరిమితి కాలంలోనే చాలా వరకు కూడా కుదేలైపోయిందని అనేక నష్టాలు చవిచూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు సామాన్యుడిలో కూడా అనేక సందేహాలు, అదేవిధంగా అనేక ఆలోచనలు పెరుగుతూ వస్తుందని, అమ్మకాలు చాలా వరకు తగ్గిపోయిన వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సత్యతో నరేష్, సాక్షి టీవీ, హైదరాబాద్ నగరం నుంచి.